నమస్కారం ప్రజలారా. ఈయనెవరో మనందరికీ కూడా తెలుసు, మన నాగార్జున. మరి మన పార్టీలో బాగా ఎగిరెగిరి పడతా ఉంటాడు. గొంతు రాకపోయినా, గొంతు సవరణ సరిగా లేకపోయినప్పటికీ కూడా అరిసి మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే మన అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలా అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు పోతూ ఉన్నాడు కాబట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే మన జగనన్న మనం 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏం పెరిగి కట్టగట్టి పొగేసింది లేకపోయినప్పటికీ ఏదో జరిగిపోయిందని చెప్పేటువంటి క్రమంలో మరి మనోడు ముందుకు పోతూ ఉంటాడు. సరే, మొన్న అంబటి రాంబాబు గారు చేపట్టినటువంటి దీక్షలో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి, మన నాగార్జున గారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనం అంటే మనకి ఎక్కడెక్కడ మనకు మైలేజ్ వచ్చాది అనేది మనం వెతుక్కుంటూ పోవాలి. ఎందుకంటే మన పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలందరినీ మనం ఉత్తేజింపజేయాలా, మనం వాళ్ళని ఉత్సాహపరచాలంటే ఇటువంటి స్క్రిప్ట్ రైటర్లు ఇటువంటి వ్యాఖ్యలు చేర్చేనే మరి బాగుంటుంది అనేటువంటి ఒక దిశగా ఆలోచన చేసి వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఏందనేది మనం ముందు విన్న తర్వాత మళ్ళీ వీడియోని విశ్లేషణ తప్పకుండా మనం చేద్దాం. ప్రజలారా చెప్పున్నా ఎలాంటి మనసు జగనన్న ఎంత మంచోడు అనేది ఏందనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఏదో ఆ 2% పోలీసు వాళ్ళకి కూడా అంటున్నాడు. మరి ఏదో విందాం ఒకసారి. 2% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి చెబుతున్నారు, ఈ పథకాలు ఇచ్చేటప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు. అన్ని పథకాలు ఇచ్చి అంత కరెక్ట్గా చేసి ఉంటే మనకు గ్యారా ఎందుకు వచ్చాయి? ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా సరే మనకు వచ్చుండేది కదా. కులం చూడడం, ప్రాంతం చూడడం. వాయమ్మ నీ గుడుగాలా చూశారా చెప్పు. ఈసారి ప్రతీకారం తీర్చుకునే పద్ధతిలో కూడా కులం చూడు, మతం చూడు, ప్రాంతం చూడు, వర్గం చూడు, వర్ణం చూడు, జిల్లా చూడు, జిల్లా చూడు, ఇచ్చిన వాడికి 10.5 ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు అన్న ఏమంటాడంటే ప్రతీకారం తీర్చుకోవడంలో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అంటున్నాడు. సినాయన్ని చూడలా, చెల్లిని చూడలా, తల్లిని చూడలా. మరి అందరినీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని ఏమి చూచాడంగా. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చితే ఖచ్చితంగా ఏం మాటలు ఇయ్యి, మనం ఈసారి ముఖ్యమంత్రి ఎవడికి కావాలరా స్వామి? రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా మన అన్న ఏ విధంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఎటువంటి పనులు చేస్తాడు, ఏ విధంగా అభివృద్ధి చేస్తాడు, ఏ విధంగా రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చాయి, ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం బాగుపడతారు, ఏ విధంగా వాళ్ళకు సంక్షేమం అందించాడు, ఏ విధంగా మహిళలకు భద్రత ఉంటుంది, ఏంది కథ, ఏంది కార్ఖానీ, మన అన్న ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కడతాడు, ఏ విధంగా రాజధానులు కడతాడు, ఏంది కథ, ఏంది కార్ఖానీ అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ చూసినారు. ఇక మనం ప్రధానమంత్రిని చేద్దాం, మనకు ముఖ్యమంత్రి వద్దు. మనం అధికారంలోకి వచ్చితే ఈ కక్షలు తీర్చుకునేదానికి అడ్డున్నర ఇచ్చా అంట. నీ మొహము నువ్వు ఒకసారి అద్దంలో చూసుకుంటే బాగుంటుందిరా. హోటలోడు దోశలేకి గట్టి చట్నీ లేదని చెప్పి వాడి మీదకి దాడి చేసినటువంటి ఒక బఫూన్ గాడివి నువ్వు వచ్చి ఈరోజు ఇటువంటి తపేలం బ్యాచ్ని పెట్టుకుంటే యాడ మనం గెలిచేది, యాడ మనం ఇదవుతాము, యాడ మనం ప్రజలు నమ్ముతారు? ఇటువంటి వ్యాఖ్యలు చేసిన పాటు ఏమన్నా మనకేమన్నా ఓట్లు వేస్తారా? ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఏమన్నా అన్న ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతాడా? గతంలో అన్న చేసినటువంటి నటనకే కేవలం 151 వచ్చినాయి. ఈసారి మనం అటువంటి నటన చేయాలన్నా కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. గతంలో చెల్లొక దిక్కు తల్లొక దిక్కు రోడ్ల బడిగా తిరిగి అన్న 16 నెలల పాటు జైల్లో చెప్పకూడదు తినేటువంటి క్రమంలో వీళ్ళు రోడ్ల బడిగా తిరిగి పార్టీని బలోపేతం చేసి 151 ఒక్క అవకాశం అనేటువంటి నినాదంతో ముందుకు పోయి 151 స్థానాలతో మనల్ని ముఖ్యమంత్రిని చేసినారు. అన్నను చేసిన నాటి నుంచి మొన్న దిగిపోయే వరకు కూడా ఏ విధమైనటువంటి కష్టాలు పడినారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనేది అందరికీ తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మనకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన తరువాత ఈరోజు మనం గతంలో చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏదైతే అక్రమార్జనగా మనం ఫలాందో ఒకటి పెట్టుకొని మనం ఏ విధంగా డబ్బులు సంపాదించినాం, ఏ విధంగా ఏంది కథ అని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకొని వాటినన్నింటినీ బయటికి తీసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కేసులు కట్టి వాటిని విచారించటము, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఏంది కథ అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి చెప్తున్నారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేస్తున్నారో వాళ్ళు జైలు పాలు కూడా అవుతున్నారు. అది ఇప్పుడు కక్ష.
దానికి మా నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, జిల్లా చూడడం, మహిళలను చూడడం, పోలీసులను చూడడం, ఐఏఎస్లు చూడడం, ఐపీఎస్లు చూడడం, ఇంట్లో సినాయిని చూడడం, తల్లిని చూడడం, చెల్లిని చూడడం, ఎవరిని ఇక్కడ చూడడం అని చెప్పి ఈరోజు ఈ హౌలే గారి చేత హౌలే మాటలు మాట్లాడిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. సో ఏది ఏమైనప్పటికీ నేను అయితే ఒకటే తెలియజేస్తా, మరి ఇటువంటి నాగార్జున లాంటి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని పనులు చేసినా, ఏమి చేసినా అన్నను మనమైతే ఖచ్చితంగా ప్రధానమంత్రిని చేసేదాకా మన ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నా ఈ పోరాటంలో మీరందరూ కూడా సహకరిస్తారని అనుకుంటా ఉండా. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అన్నను ఇంకా దూరం పెడతారే తప్ప దగ్గరికి పోయేటువంటి మన ఇది ఉండదు. గతంలో మనన్న ఏ విధంగా ఐఏఎస్లను, ఏ విధంగా ఐపీఎస్ఎల్ని ఏ విధంగా వాడుకున్నాడు, ఏ విధంగా వాళ్ళను కోర్టు బోన్లు ఎక్కించినాడు చూశారు. ఏ విధంగా అన్నను నమ్ముకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల పరిస్థితి ఈ రోజున ఏ విధంగా ఉండదనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం చూస్తున్నారు. ఏ విధంగా మనం కక్ష సాధింపు చర్యలు మనం ఏ విధంగా మన జగనన్న మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా జరిగిందో చూసినారు. ఏ విధంగా అక్రమంగా కేసులు కట్టినామో చూసినారు. ఏ విధంగా అక్రమంగా పీడీ యాక్ట్లు పెట్టినామో చూశారు. ఏ విధంగా అక్రమంగా దొంగ కేసులు, తప్పుడు కేసులు కట్టి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసినారు చూసినారు. మరి రాబోయే రోజుల్లో దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చూడాలని కోరుకున్నా నాగార్జున. ఎందుకుగా రాష్ట్రంలో ఇంకా అవసరంలా. రాష్ట్రంలో ఉండేటువంటి వ్యక్తులకి అందరికీ తెలిసిపోయింది మనోడి ప్రవర్తన, మనోడి మాట తీరు, మనోడి వాక్యతుల్యం, మనోడి సేవ, మనోడు ఎటువంటి ఆలోచన విధానంతో ఉంటాడు, మనోడు ఏ విధంగా అర్థమవుతుందా, మనోడికి ఎంతవరకు విషయ పరిజ్ఞానం ఉండదని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా మన ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే ఒరే ఈ విధంగా మారిపోతాడా అనేది మరి ఎవరు కూడా ఆలోచన చేసి ఉండరు. ఇకనైనా సరే నువ్వు యాడైనా మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు, ఇటువంటి స్టేజ్ ఆర్టిస్ట్గా నిన్ను రమ్మన్నప్పుడు పో, ఇబ్బంది ఏమిలే. స్టేజ్ ఆర్టిస్ట్గా రమ్మన్నప్పుడు పోయి వాళ్ళు 10 రూపాయలకు చేయమంటే నువ్వు 15 రూపాయలకు చేయొద్దునైనా నోరు తగ్గించుకో. ఇట్లాంటి మాటలు తగ్గించుకుంటే మనకు ఏదైనా భవిష్యత్తు ఉంటుందని, రాబోయే రోజుల్లో మనకు మన జగనన్నకు కూడా భవిష్యత్తు ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నాగార్జున మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.